మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు. మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యాలయాల్లో మేధావులను కూడగట్టి పూర్తిగా వివరించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని ఆయన సేవలను కొనియాడారు. వారు తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని గట్టిగా నమ్మిన నాయకుడు జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ రాష్ట్రం బహుజనుల పోరాటం చేసి రాజ్యాధికారాన్ని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరికి బహుజనులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లాకోటి, గౌరవ అధ్యక్షులు వెల్లి నాగరాజు, వీరమల్ల భాస్కర్, పోగాకు నాగరాజు, వల్లకీర్తి, శ్రీనివాస్, సింగం రమేష్, దుడికొండ వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకట్, మల్లెబోయిన సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 90వ జయంతి సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడే వ్యతిరేకించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త. వారు తెలంగాణలో విలీనమైతే జరిగే నష్టాల గురించి అన్ని విద్యాలయాల్లో మేధావులను కూడగొట్టినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ సార్ గారు. వారు తెలంగాణ కోసం తన జరుగుతున్నది. ఇప్పటికైనా బహుజనులు 95% ఉన్నటువంటి దళిత బహుజనులు ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కలలు నెరవేరుతాయని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.